హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విష్ణుప్రియ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి గారు, క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ అండ్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి. సార్, మనకి చాలా మెయిల్స్ వస్తుంటాయి కదా డైలీ. సో అందులో ఒక మెయిల్ని తీసుకుందాం మనం ఈరోజు. సో ఏంటంటే తన నేమ్ వచ్చేసి వెంకట్. తను ఒక మధ్యతరగతి వ్యక్తి. తన ఏజ్ వచ్చేసి 38 years. తన శాలరీ 50,000. తను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అతనికి ఒక బాబు అండ్ పాప. బాబు వయసు వచ్చేసి 10 ఏళ్ళు, పాప వయసు వచ్చేసి 8 ఏళ్ళు. సో నెలకి వాళ్ళ మంత్లీ ఖర్చులు వచ్చేసి 35,000. మిగిలిన అమౌంట్ ఉంటుంది కదండి 15,000. దాన్ని నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అండ్ వాళ్ళ మ్యారేజ్ కోసం అనేసి వాళ్ళ అడుగుతున్నారు క్వశ్చన్. సో మీ సలహా చెప్పగలరు? సో ఇందులో వచ్చేసి అతని ఏజ్ 38 years. అవునండి. సో మిడిల్ ఏజ్లో ఉన్నాడు. సో నెలకు 50,000 సంపాదిస్తున్నాడు కాబట్టి ఓకే, ప్రస్తుతానికి ఖర్చులు కూడా 35,000 వెళ్తున్నాయి. సో నెలకు 15,000 మిగులుతున్నాయి. సో అంటే వచ్చిన శాలరీ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు కాబట్టి ఇది చాలా మంచి విషయం. సో నెలకు ఆర్థిక క్రమశిక్షణ ప్రకారం చేస్తున్నాడు. నెలకు 15,000 దాచిపెడదాం అనుకున్నాడు. ఇక్కడ కొన్ని అంశాలు మిస్ అయినాయి. అవేంటంటే అతను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడా లేదా ఒక విషయం అతను మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మెన్షన్ చేయలేదు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్లీ ఒక 2,000 పెడితే అతనికి ఒక 1 crore వరకు టర్మ్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఓకే. మంత్లీ 2,000 పెడితే. సో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. తర్వాత ఒక హెల్త్ ప్లాన్ తీసుకున్నారా లేదా చెప్పలేదు. అతను ప్రైవేట్ ఎంప్లాయీ అన్నారు. అవును. సో ఇంకొక 2,000 మంత్లీ పెడితే ఒక ఫ్యామిలీకి ఒక 10 lakhs rupees వరకు హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. అంటే హస్బెండ్ వైఫ్ ఇంకో 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కలిపి ఒక 10 లక్షల వరకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ దొరుకుతుంది మార్కెట్లో. ఓకే. సో 4,000 rupees మనం వాటి కోసం ఫస్ట్ పాయింట్ స్పెండ్ చేయాలి. ఇవి ఆల్రెడీ తీసుకుని ఉంటే చాలా బెటర్. అంటే వాళ్ళు మెన్షన్ చేసిన 35,000లోనే ఈ 4,000 ఆల్రెడీ తీసుకుని ఉంటే బెటర్. రిమైనింగ్ 15,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే అతను ఇంకా ఈ ప్రణాళిక చేయకపోతే ఫస్ట్ ఈ 4,000 rupees ఇలా స్పెండ్ చేసి రిమైనింగ్ 11,000 ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఈ రిమైనింగ్ 11,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ బాబు వయసు వచ్చేసి 10 ఏళ్ళు. అవును. పాప 8 ఏళ్ళు. పాప 8 ఏళ్ళు. సో బాబుకి ఇంకొక 10 ఏళ్ళ తర్వాత అమౌంట్ కావాలనుకుందాం. లేదంటే ఒక 18 ఏళ్ళకి అమౌంట్ కావాలనుకుంటే బాబుకి ఒక 8 ఏళ్ళ అమౌంట్ కావాలి. అవును. పాపకి 10 ఏళ్ళ అమౌంట్ కావాలి. సో ఇది కొంచెం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. కొద్దిగా ఎక్కువ రిటర్న్ రావాలి. ఇక్కడ నుంచి వాళ్ళు ఆర్డీల ద్వారానో ఎఫ్డీల ద్వారానో పోతే వాళ్ళ గోల్స్ రీచ్ కాలేరు. సో కంపల్సరిగా వాళ్ళు ఒక 10 ఏళ్ళు ఒక ప్రణాళిక పెట్టుకొని 10 ఏళ్ల పాటు ఒక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ అంటే మళ్ళీ అతనికి షేర్స్ చేసే టైం ఉందని నేను అనుకోను. సో కొద్దిగా టైం కూడా లిమిటెడ్ ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే వెళ్దాం. ఓకే. మ్యూచువల్ ఫండ్స్లో 10 ఏళ్ళు అనేది చాలా మంచి టైం. ఆయనకి 35 years కనుక 45 లోపు తను గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అవును. సో అతను 38 years ఉన్నారు. సో అతను ఏజ్ 48కి వచ్చేకి ఫస్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం సపోజ్ బాబుకి ఒక 50 లక్షలు అవసరం అనుకుందాం, పాపకి ఒక 50 లక్షలు అవసరం అనుకుందాం. సో 1 కోటి రూపాయల దాకా వాళ్ళు బిల్ చేయాలి. బిల్ చేయాలి కాబట్టి సపోజ్ అతని దగ్గర 15,000 ఉందనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మన ఖర్చులు మనకు తెలియదు, టర్మ్ ప్లాన్ హెల్త్ ప్లాన్ తెలియదు కాబట్టి ఇవన్నీ తీసుకోకపోయింటే తీసుకోవాలి. లేదంటే 15,000 మిగిలినాయి కాబట్టి 15,000లో మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. అవి కూడా మిడ్ టు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి. కొంచెం భాగం అంటే 15,000లో ఒక 5,000 వరకు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే అది లార్జ్ క్యాప్ ఫండ్, కొద్దిగా రిస్క్ తక్కువ ఉంటుంది నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో. అందులో మంచి కంపెనీ చూసి నెంబర్ 1 ఫండ్లో చూసి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. అందులో కొద్దిగా రిస్క్ తక్కువ ఉంటుంది. ఒక 12 to 15% రిటర్న్ వస్తుంది. ఇంకొక ఫండ్ ఏంటంటే ఒక మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ మిడ్ క్యాప్ ఫండ్లో లాస్ట్ 10 yearsగా చూసుకుంటే 20% CAGR ఇచ్చింది. ఓకే. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం. అందులో ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇంకో 5,000 rupees స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే కొద్దిగా 10 years అనేది మంచి టైం కాబట్టి ఈ టైంలో కొద్దిగా స్మాల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే కొద్దిగా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనం అనుకున్న విధంగా 20% అబవ్ వచ్చే రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా యావరేజ్ చేసి చూస్తే మనకి 15% రిటర్న్ వర్కౌట్ అయింది అనుకుందాం. ఓకే. అంటే లార్జ్ క్యాబ్లో 12 to 15 కానివ్వండి, మిడ్ క్యాబ్లో 15 to 20 కానివ్వండి, స్మాల్ క్యాబ్లో 20 to 20% అబవ్ అలా వచ్చినా కూడా యావరేజ్ చేసుకున్న 15% వర్కౌట్ అయింది అనుకుందాం. ఓకే. సో వాళ్ళకి 10 years కంప్లీట్ అయ్యేళ్ళకి వాళ్ళ దగ్గర 60 lakhs ఉంటుంది అమౌంట్. ఓకే. అంటే 15,000 per year per month
అంటే ఇయర్కి 1,80,000 రూపాయలు 10 సంవత్సరాలు 18 లక్షలు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అప్రాక్సిమేట్లీ అన్ని రిటర్న్స్ అంతా మంచిగా ఉంటే 15% మినిమం ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఓ 50 lakhs ఫండ్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఓకే. ఓ 10 yearsలో. కానీ 50 lakhs సరిపోతుందంటే సరిపోదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అవును. 50 lakhs వేసి వాళ్ళ బాబుకి ఇచ్చేస్తే వాళ్ళ పాప ఏమడుతుంది. సరే వాళ్ళ పాప బాగా చదివి పాపకే ఇచ్చేసారు అనుకోండి 50 lakhs, బాబుకి ఎట్లాగా. సో కంపల్సరీగా 1 crore ప్లాన్ చేసుకోవాలి. అవును. ఇందులో ఇంకొక విషయం కూడా మిస్ అయింది. ఆల్రెడీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫండ్ వాల్యూ ఎంత ఉందో అది కూడా ఉంటే బాగుండేది. అవును. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మనకు తెలిసేది. అవును, కొద్దిగా ల్యాండ్ కొన్నారా లేకపోతే ఏమైనా ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేశారా, ఇంకా ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఇంకా క్లారిటీగా ఉండేది. సరే మనం ఇప్పుడు లేవనుకుని చెప్దాం, జస్ట్ సింపుల్ ఇంతే మెయిల్ పెట్టారు. లేవనుకుని చెప్పే పని అయితే ఇంకొక 50 lakhs కావాలి కాబట్టి ఆయన శాలరీ ఇప్పుడు 50,000, నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. అవును. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్నే స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. ఓకే. కంపల్సరీగా వీళ్ళు స్టెప్ అప్ ఎస్ఐపి ద్వారానే వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ గోల్ రీచ్ కావాలంటే స్టెప్ అప్ ఎస్ఐపి ద్వారా వెళ్ళాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ 20% పెంచాలి. 20% పెంచాలి. అంటే ఇయర్ 15,000 అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇంకో 20% అంటే 3,000 పెంచాలి, 18,000 చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ 22,000 చేయాలి. ఎందుకంటే 18,000 మీద 20% పెంచాలి, 3,600 పెంచాలి, అంటే 21,600 చేయాలి 3వ సంవత్సరం. ఇట్లాగా ఎవ్రీ ఇయర్ 20% స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలాగా అతను మిడిల్ ఏజ్లో ఉన్నారు కాబట్టి శాలరీ ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఉంటుంది. గ్రోత్ ప్రకారమే మనం ఓ 20% మ్యూచువల్ ఫండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆయనకు ఉన్న గమ్యాలు, ఆర్థిక లక్ష్యాలు దగ్గరలో ఉన్నాయి, 10 ఏళ్లలో ఉన్నాయి. వీటిని చేరుకోవాలంటే కంపల్సరీగా ఇలా ఇన్వెస్ట్ చేయాలి, పెంచాలి. వీటితో పాటు ఇంకొక కొత్త మోడల్ వచ్చిందండి, ఇది స్లిప్ మోడల్ అంటారు. స్లిప్ మోడల్, సిస్టమేటిక్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఓకే. దీన్ని డిప్ మోడల్ అని కూడా అంటారు. అంటే మార్కెట్ పడినప్పుడు డిప్ అయినప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సపోజ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఒక 2% పడింది అనుకోండి, ఓకే, ఈరోజు ఒక 10,000 అందులో ఇన్వెస్ట్ చేయాలి. నిఫ్టీ స్మాల్ క్యాప్ పడింది అనుకోండి, ఒక 3% పడింది అనుకోండి ఈరోజు, అందులో ఒక 10,000 ఇన్వెస్ట్ చేయాలి. ఈ విధంగా ఆపర్చునిటీస్, మార్కెట్లో ఆపర్చునిటీస్ ఇప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఓకే. సో మార్కెట్ ఎల్లవేళ పెరగదు, పెరుగుతూ ఉంటుంది. ఏ రోజు అయితే ఎక్కువ పడుతుందో ఆ రోజు కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆయన డెఫినెట్గా 1 crore రీచ్ అవుతాడు. ఎప్పటికీ 10 years ఓకే, కంపల్సరీ రీచ్ అవుతాడు. సో చెరొక 50 లక్షలు ఎడ్యుకేషన్కి పెట్టచ్చు. సరే, వాళ్ళంతా బాగానే ఉంది, ఇద్దరు బాగా చదివారు. తర్వాత ఆర్థిక లక్ష్యాల గురించి కూడా చూసుకోవాలి. తర్వాత ఆర్థిక లక్ష్యాలు ఏమున్నాయంటే, ఇప్పుడు అతని వయసు 38, ఇంకొక 20 ఏళ్ళు అతను రిటైర్ అవుతాడు. అవును. సో అప్పటికి అతనికి ప్రైవేట్ ఎంప్లాయ్ అన్నారు కాబట్టి పెన్షన్కి కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి. అవును. ఎందుకంటే పిల్లల మీద ఆధారపడలేదు. ఓకే. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా అతని పెన్షన్ కోసం కూడా ఒక 2-3 వేలు పక్కన పెట్టుకుంటూ వెళ్ళాలి నెల. మధ్యలో కూడా ఎక్కడి నుంచి అయినా అమౌంట్ వస్తే అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటా మ్యూచువల్ ఫండ్ ద్వారా రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా చేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా చేసుకుంటే అతని ఆర్థిక లక్ష్యాలు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా అచీవ్ అవ్వచ్చు. ఓకే అండి, విన్నారు కదండి. మీకు ఇంకేమైనా సలహాలు, టిప్స్ కావాలంటే సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.